ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద మాదక ద్రవ్యాల రవాణా చేస్తున్న ఎల్లూరుకు చెందిన షేక్ అస్గర్ మహమ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 2 లక్షల విలువ చేసే 39 గ్రాముల మిథైల్ఫెటమిన్ అనే డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు టంగుటూరు పోలీసులు. టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని గమనించి తనిఖీ చేయగా అతని బ్యాగ్లో పోలీసులు డ్రగ్స్ గుర్తించారు. నిందితుని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు డ్రగ్స్ ని బెంగళూరు నుంచి గుంటూరుకి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. అజ్గర్ చెడు వ్యసనాలకు బానిసై అల్ప సంపాదన కోసం ఈ పని చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నట్లుగా సింగరాయకొండ సీఐ అజరత్తే తెలిపారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన సీఐ ఎస్ఐలను ఎస్పీ దామోదర్ అభినందించారు. ఇక్కడ ఒక 2 నిమిషాలు ఉంటాం లేకపోతే నేను అక్కడికి వస్తాను. ఫోటో తీసుకుంటే సార్ ఒక్క నిమిషం చూడండి సార్, పేపర్ పట్టుకుని ఈ సమావేశం చేసిన మీడియా మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారం. ఈరోజు నేను టంగుటూరు అయినటువంటి నామలేశ్వరరావు గారు, వారి సిబ్బంది అందరికీ మాకున్న సమాచారాన్ని బట్టి ఇక మన టంగుటూరు టోల్ ప్లాజాకి దక్షిణ వైపున వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కోసం వెహికల్ చెక్ చేస్తాం. మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి ఒక బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ వచ్చాడు. అందరి దగ్గర అతను వెహికల్ చెక్ చేయడం జరిగింది. అతని పేరు అని అడిగినప్పుడు షేక్ అస్గర్ మహమ్మద్ సన్ ఆఫ్ నూర్ మహమ్మద్, పాల్టౌన్ సెంటర్, మదీనా మసీద్ దగ్గర, పడమటి వీధి, ఏలూరు పట్టణం అని చెప్పడం జరిగింది. అతని బ్యాగ్ని చెక్ చేస్తుంటే అతని బ్యాగులో ఒక డ్రగ్ ఉండడం జరిగింది. దాని పేరు ఏంటని ఇతను అడిగినప్పుడు మెథాంఫెటమిన్ డ్రగ్ ఉంది. అది సుమారు 39 గ్రాముల వెయిట్ ఉంది. ఎందుకు దీన్ని వాడతారంటే ఇది ఒక డ్రగ్ అని చెప్పడం జరిగింది. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా అడిగిన సందర్భంలో బెంగళూరు నుంచి గుంటూరుకి తరలిస్తున్నట్టుగా తెలిసింది. ఇదంతో పాటు మరికొంతమంది గుంటూరులో ఈ యొక్క డ్రగ్ను తీసుకొని అక్కడ సేల్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించే పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ ఇతను బెంగళూరులో లొకేషన్ పెడితే అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకోవడం, అది తీసుకొచ్చి గుంటూరులో కొంతమందికి ఇస్తే ఆ వ్యక్తులు దాన్ని అక్కడ సేల్ చేయడం, ఈ విధంగా యువతని పక్కదారి పెట్టేలాగా ఈ డ్రగ్స్కి అలవాటు చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క డ్రగ్ కేసులో ఈ యొక్క ముద్దాయిని ఎందుకు ఇతను చేస్తున్నాడంటే ఇతను బేసికల్గా గతంలో కూడా ఇలాంటి నేరాల్లో హైదరాబాద్లో ఇతని మీద 2-3 నేరాలు ఉన్నాయి. ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. గతంలో కూడా జైలుకు పోయించాడు. ఇతను ఈజీ మనీ అలవాటు పడ్డాడు. ఇతని ఖర్చులకి మనీకి అలవాటు పడిపోయి ఈ విధంగా డ్రగ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇతను ఒకసారి బెంగళూరు వెళ్ళి వస్తే ఒక 10,000 రూపీస్ దాకా వస్తుంది. ఖర్చులన్నీ పవన్ కూడా 10,000 రూపీస్ ఎక్కువ ఇస్తారు. ఇలా ఇతని గతంలో కూడా చాలాసార్లు ఇల్లు వచ్చానని చెప్పడం జరిగింది. ఇతని మీద గతంలో కూడా నేరాలు ఉన్నాయి. అయినా తన ప్రవర్తన ఎలాంటి మార్పు లేకుండా ఈ విధంగా వస్తున్నాడు. మరి ఎందుకు ఇక్కడ వస్తున్నాం అంటే ఈ యొక్క పోలీసులు మేము వెహికల్ చెకింగ్ చేస్తున్నామని చెప్పి ముందుగానే లారీ దిగి నడుచుకుంటూ రావడంలో నేను మన టంగుటూరు డీటీ గారు, విఆర్ఓలు, ఎస్ఐ గారు మా అందరి సమక్షంలో ఇతన్ని పట్టుకోవడం, అతని దగ్గర ఉన్నటువంటి డ్రగ్ సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇతను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానికి సుమారు ఇతను చెప్పేదాన్ని బట్టి మనకి 39 గ్రామ్స్ వరకు దొరికింది. దాని కాస్ట్ ఒక 2 lakhs దాకా, సుమారు 2 లక్షల వరకు ఉంటుంది దాని కాస్ట్. కోరుకునేదంటే ఈ గంజాయి కానీ ఈ డ్రగ్స్ కానీ ఎక్కువగా యువతను టార్గెట్ చేయడం జరుగుతుంది. గౌరవనీయులు పెద్దల మా ఎస్పీ గారు దామోదర్ ఐపీఎస్ ప్రకాశం జిల్లా ఎస్పీ గారు వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, ఎక్కడైనా సరే ఇలాంటి జరిగితే ఒప్పుకునే ప్రసక్తి లేదంటలో ఎక్కువగా వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు గతంలో జస్ట్ 1 week బిఫోరే మన టంగుటూరు టోల్ గేట్ దగ్గర ఒక 21 kg గంజాయి పట్టుకొని 10 ముద్దాన్ని జైలుకి పంపడం జరిగింది. సో ఈరోజు ఈ డ్రగ్స్ కూడా మన జిల్లాలో ఫస్ట్ టైం అనుకుంటా ఇలా డ్రగ్ పట్టుకోవడం, దీని మీద కూడా ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి పెట్టారు. సో మా యొక్క గౌరవనీయులు ఎస్పీ గారి యొక్క ఆదేశానుసారం మా యొక్క డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారి యొక్క పర్యవేక్షణలో నేను, మా ఎస్ఐ గారు, మా తోటి సహచర సిబ్బంది అందరం కలిసి ఈరోజు ఈ ముద్దాయిని పట్టుకోవడం, అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. యువత ఎవరు కూడా ఇలా